Yes, good morning officers. Time for today's flash research program. Today we'll solve 3 tricky questions. Mixed bag. So first question for today, officer, glance kodam. If the word cat is coded as 24, dog is 26, what is the code for pen? Pen enti then adugutunadu. Okay. Cat 24 now. So C-A-T, cat. So if you look at cat, ఇది 3, ఇది 1, ఇది 20. So అందుకే 24. Alphabetical order లో. డాగ్ చెక్ చేద్దాం సేమ్ థింగ్ వస్తుందో లేదో 4 G7 15. సో ఇది కూడా 26, ఇది కూడా వర్కౌట్ అయిపోయింది. సో సింపుల్గా మనకు కావాల్సింది పెన్. సో పెన్కి alphabetical thing is 16, ఈకి 5, ఇది 14, so you will left with 30, 35. Very simple question. ఇంత సింపుల్ క్వశ్చన్ మనకి 2019లో అడిగినారు ఈ క్వశ్చన్. సో less than 30 seconds we can solve this problem. Next, this question was asked in 2014. Very beautiful question. The remainder when 5 power 999 is divided by 39 అప్పుడు రిమైండర్ ఎంత? ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆల్వేస్ యూ హ్యావ్ టు లుక్ ఫర్ ప్యాటర్న్స్ ఇన్ 13. For example, if you look at this 5, మనకు 5 power 99 కాబట్టి just check this 5 square 5 cube 5 power 4. 5ని 13తో డివైడ్ చేస్తే రిమైండర్ 5 వస్తుంది. 5 square 25 minus 13 12 రిమైండర్. 5 cube 125 minus 13 అంటే so 13 9s are 117 which is 8, and finally 5 power 4 is nothing but 125 625 minus 13 you will get 624, so the remainder is 1. So if you check this, the pattern for 13 is always 5 12 8 1. Idi is the reciprocity of 13. So 13 తో 8 డివైడ్ చేసినా సరే రిమైండర్స్ will be 5 12 8 1. సో ఈ సీక్వెన్స్ లో చూసుకుంటే 5 power 1 అయితే 5 అవుతుంది, 5 power 2 స్క్వేర్ కి సంబంధించింది అయితే 12 అవుతుంది, క్యూబ్ కి సంబంధించింది 8 అవుతుంది, 4 అయితే 1 అవుతుంది రిమైండర్. అయితే మనకి 5 power 999 ని మనం ఏమని రాసుకోవచ్చు? వీ కెన్ రైట్ దిస్ యాజ్ 5 cube హోల్ పవర్ 333 ఇటు రాసుకోవచ్చు కదా. సో బేస్ ఇస్ 5 cube. 5 cube బేస్ కాబట్టి దీనికి రావాల్సిన రిమైండర్ విల్ బి 8. యాజ్ సింపుల్ యాజ్ దిస్. లెస్ దాన్ 1 minute లో మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేసి 2.5 మార్క్స్ మన చేతిలో సంపాదించాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆస్క్డ్ 2022లో అడిగారు ఈ క్వశ్చన్. వెరీ ఇంపార్టెంట్ సిలాజిజమ్స్ లో. నో చైర్స్ ఆర్ టేబుల్స్. సో ఏ చైర్ టేబుల్ ఫ్యామిలీలోకి రాదు. సో చైర్స్ ఇట్లా ఉంటే టేబుల్ ఇట్లా ఉంటుంది. సో చైర్ ఎప్పుడు టేబుల్ కాదు, బట్ దట్ డస్ నాట్ మీన్ కొన్ని టేబుల్స్ చైర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. దట్స్ ద ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, ఆల్ టేబుల్స్ ఆర్ వుడెన్. ప్రతి టేబుల్ వుడెన్ దాంట్లోకే వస్తుంది అని చెప్పాడు, కానీ చైర్స్ గురించి ఏం మాట్లాడలేదు. సో మనకు తెలియదు. సో దీన్ని బట్టి ఏమవుతుంది? కన్క్లూషన్స్ ఏంటి? ఫస్ట్, నో చైర్స్ ఆర్ వుడెన్ అని చెప్పలేము, ఎందుకంటే దీంట్లో ఈ వుడెన్లో సమ్ ఆఫ్ ద చైర్స్కి టేబుల్స్కి లింక్ లేదు, కానీ చైర్ ఇట్లా కూడా అయి ఉండొచ్చు కదా. వుడెన్ చైర్ అయి ఉండొచ్చు, కానీ టేబుల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఖచ్చితంగా కెన్ యూ సే దట్ ఏ చైర్ వుడెన్ కాదని చెప్పగలుగుతామా? చెప్పలేము. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో దిస్ ఇస్ నాట్. సో ఓన్లీ వన్ ఫాలోస్ అనేది ఉండకూడదు. బోత్ 1 and 2 కూడా ఎగిరిపోతాయి దీనివల్ల. నెక్స్ట్, సమ్ వుడెన్ థింగ్స్ ఆర్ టేబుల్స్. సమ్ వుడెన్ థింగ్స్ వుడెన్వి టేబుల్ అని చెప్పగలుగుతామా? చెప్పలేము, ఎందుకంటే ప్రతి టేబుల్ వుడెన్ అని చెప్పచ్చు, కానీ ప్రతి వుడెన్ ఒక టేబుల్ అని చెప్పలేము. సో సమ్ వుడెన్ ఆర్ టేబుల్స్ చెప్పలేము, ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ సమ్ టేబుల్స్ ఆర్ డెఫినెట్లీ వుడెన్ అది గ్యారంటీగా చెప్పగలుగుతాం. సో వుడెన్ బికమింగ్ టేబుల్స్ డౌట్ఫుల్. సో దిస్ ఆల్సో కెనాట్ డెఫినెట్లీ కమ్. ఖచ్చితంగా చెప్పలేము. అందుకే ఓన్లీ 2 follows ఆల్సో రాంగ్. దేర్ఫోర్ ఆన్సర్ ఇస్ neither 1 or 2 follows, which will be this option. సో ఇట్లా లెస్ దాన్ 1.5 minute లో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుని మొత్తము ఆల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 3 questions 2.5 2.5 2.5 7.5 మార్క్స్ ఫస్ట్ మన చేతిలో రెడీగా ఉంటాయి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సమంత్ పైడికుల్ సైనింగ్ ఆఫ్. బై.